రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం, శంఖారావం ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఇంతవరకు చాలామంది వక్తలు, కార్యకర్తలు, నాయకులు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు. ఆ ఆవేదన ప్రకారం చూసుకుంటే మరి మొదటి లిస్టులో సీట్ రాలేదని, అమలాపురానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదని ఎంతో ఆవేదన చెందారు. మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, మనము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ చంద్రబాబు గారు చెప్పిన విధంగా తూచా తప్పకుండా చేశాం. కాబట్టి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ టిక్కెట్ల విషయంలో, ఈ టిక్కెట్లు ప్రకటించే విషయంలో ఆది నాయకత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ నాయకులు అందరము పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మా అందరి జైలు ఒకటే. ఆ 5 సంవత్సరాలు మా కష్టం కానీ, 5 సంవత్సరాలు మా యొక్క కృషి కానీ ప్రధానంగా ఒకే కారణం, అది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారో ఈ బాధలన్నింటినీ పోగొట్టడానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్త నాయకుల లక్ష్యం అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను.